హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మేము క్యాప్సికమ్తో ఒక డిఫరెంట్ కర్రీ చేస్తున్నాము. దాంట్లో మేము వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే పెరుగు, ఒక 2 స్పూన్ల వరకు అట్లా ఉంటుంది పెరుగు. ఇంకా దీంతో అయితే ఇది మొత్తం ఇట్లా గ్రేట్ చేసి వేయము, కొబ్బరి పాలు తీస్తాం దీంట్లో నుంచి. సో ఇవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్. మిగతా అన్నీ మనం నార్మల్గా కర్రీలో ఎట్లా వేసుకుంటామో అట్లనే వేస్తాం. మిగతా అన్నీ ఇవి మెయిన్ కాబట్టి చూపిస్తున్నాము. సో ఇంక ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేస్తాము. ఎట్లా చేస్తాం అనేది వీడియోలో అయితే చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి, లేకపోతే ఇంకా చిన్న చిన్న టిప్స్ మీరు మిస్ అయిపోతారు. సో అందుకోసమే మంచి అన్నీ తెలవాలి, కర్రీ ఎట్లా మేము చేసినట్టు సూపర్ టేస్టీగా రావాలని తెలవాలంటే వీడియోని మొత్తం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాము. ఇంకా క్యాప్సికమ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇవైతే కొబ్బరి పాలు తీస్తాం దీంట్లో నుంచి, ఇవి గ్రైండ్ చేసి. సో ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేస్తున్నాం. ఇక కొన్ని వాటర్ అయితే వేసుకున్నాము. ఇంక ఇదైతే ఫైన్గా ఇట్లా పట్టి పెట్టుకున్నాము. నెక్స్ట్ దీన్ని అయితే స్ట్రెయిన్ అవుట్ చేస్తాము. ఓన్లీ మనం దీంట్లో నుంచి కొబ్బరి పాలే తీసుకునేది. ఈ పైన ఇది కొబ్బరి అంతా తీసి వాడేస్తాము. నెక్స్ట్ ఇంకా కర్రీ కోసం అయితే కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాము. 2 స్పూన్లు మనకు ఇప్పుడు నార్మల్గా పావు వాడతాం కదా, దాంతో 2. వీటికైతే ఆవాలే ఎండుమిరపకాయలు కాదు. ఇంకా పోపు కోసం ఓన్లీ ఆవాలు వేస్తున్నాము, ఎండుమిర్చి వేయట్లేదు. మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఆవాలు అయితే చిట్పట్టమన్నాయి. ఇంక ఇప్పుడు సో ఆవాలు అయితే చిట్పట్టమన్నాయి. ఇంకా క్యాప్సికమ్ ముక్కలు అయితే వేసుకుంటున్నాం. నాకైతే ఇక్కడ క్యాప్సికమ్ కూడా చిట్చిట్టమన్నది, అట్లా కాకుండా వేసుకోండి మెల్లగా. మూత అయితే పెట్టేసుకున్నాము. ఒక 5 నిమిషాలు ఇట్లా క్యాప్సికమ్ మగ్గించుకొని ఆయిల్లో ఫ్రై అయితే క్యాప్సికమ్ మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు కర్రీ. మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే ఇంకా అడుగు మాడిపోతాయి క్యాప్సికమ్ ముక్కలు. ఇంక ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసేసుకున్నాము. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. అందరికి తెలిసిన విషయమే కదా. అంటే కొంచెం ఇట్లా డిఫరెంట్గా చిన్నపిల్లలకి ఇట్లా పెడితే కొంచెం డిఫరెంట్గా వాళ్ళు చూసి కూడా ఇష్టంగా తింటారు అన్నట్టు. అట్లా ఎప్పుడు నార్మల్గా రెగ్యులర్గా కాకుండా ఇట్లా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా వాళ్ళకు అపియరెన్స్ ప్రజెంటేషన్ డిఫరెంట్గా ఉంటే మంచిగా తింటారు వాళ్ళు. తొందరగా కలుపుకోవాలి, లేకపోతే అల్లం పేస్ట్ మొత్తం అడుగు మాడిపోద్ది. ఇంకా గీ కాల్సి వస్తుంది ఇక గిన్నె. అందుకోసమే తొందర అన్నీ వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఓకే, ఒక 2 స్పూన్ల కారం అయితే వేసేసినాం. ఇప్పుడు ఇక మనకు స్పైస్కి సరిపోయేటట్టు. మనం వాడే కారంని బట్టి, అది ఉండే స్పైస్ని బట్టి. ఇంకా మేము వేసుకున్నది అయితే స్పైస్ ఎక్కువనే ఉంటుంది, అందుకే చిన్న స్పూనే దాంట్లో చూసిరు కదా, దాంతో 2 వేసుకున్నాం. ఇలా పెద్ద స్పూన్ అయితే ఒక్కటైతే సరిపోద్ది. ఇంకా మీరు వాడే కారం, మీరు వాడే స్పూన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. ఇంకా 2 నిమిషాలు అయితే అయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము. తెలుసు కదా, మధ్యలో కలపకపోతే అడుగు మాడుతుంది. ఇంక ఇప్పుడైతే పెరుగు వేసుకుంటున్నాను. ఇక
పెరుగు మంచిగా ఇట్లా స్పూన్ తోటి మంచిగా గిలా కొట్టుకోవాలి, లేకపోతే అంతా ఇట్లా అట్లా ఉంటుంది, ఉండలు ఉండలు అట్లే ఉంటుంది ఇక. అవునక్క, పెరుగు వేసుకుంటే టేస్ట్ ఏంటి దీంట్లో? టమాటాకు బదులు ఇది వేసుకున్నాం. పులుసు టమాటా అయితే రుచి ఉంటుందని పెరుగు వేసుకున్నాం. ఇది ఒక ఫ్లేవర్. ఇంకా ఎప్పటికి మనం అన్ని కర్రీలలో టమాటా ఎట్లయినా వేస్తాం కాబట్టి దానికి బదులు ఇది కొంచెం డిఫరెంట్గా. ఊరికే టమాటానే, అప్పుడప్పుడు పెరుగు కూడా ప్రియారిటీ ఇద్దాం కూరలల్లో. మూత పెట్టుకున్నాం. పప్పాలు వేసుకున్నామమ్మా. ఇట్లనే వేసుకోవచ్చు కదా, ఏమవుతుందంటే ఇట్లా వేసుకోవచ్చు. కొబ్బరిపాలకి కొబ్బరిపాలు అంతే ఇక. మంచిగా ఇట్లా స్ట్రెయిన్ అవుట్ చేసుకొని ఓన్లీ కొబ్బరి పాలే ఇక. ఎంతైనా వెన్నకు నెయ్యికి ఎట్లా తేడానో కొబ్బరికి కొబ్బరి పాలకు అంతే తేడా కదా. అందుకోసమే కొబ్బరి వేసే దాంట్లో కొబ్బరి వేయాలి, కొబ్బరి పాలు వేసే దాంట్లో కొబ్బరి పాలు వేసుకోవాలి. క్యాప్సికమ్ తొందర అవుతుంది కదా అత్తమ్మ. కానీ చాలా మంది తినడానికి ఇష్టపడరు క్యాప్సికమ్. ఇట్లా డిఫరెంట్గా కట్ చేసి డిఫరెంట్గా వండి పెడితే వాళ్ళు కూడా తింటారు. ఊరికే ఎప్పుడు టమాటేసో ఫ్రై చేసో ఊరికి అట్లా చేయకుండా అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయరు, అందరు తింటారు. ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మగ్గించుకుందాం. మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టదు. అప్పుడప్పుడు లంచ్ బాక్స్ కోసం లేట్ అవుతున్నా కూడా మంచిగా క్యాప్సికమ్లు ఉంటే తొందరగా ఇట్లా చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఇంకా 2 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడైతే మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుతున్నాము. ఇక కలపకుండా అట్లనే వదిలేసినాం అనుకో, మీ పని మీరు చేసుకోవాలి, నా పని నేను చేసుకుంటా అని ఇది కూడా మాడిపోతుంది. అందుకోసమే మధ్య మధ్యలో కలపాలి. 2 నిమిషాలు అయితే అయింది. చూసిరా మంచిగా మగ్గిపోయినాయి క్యాప్సికమ్ ముక్కలు. ఇంకో మేము మధ్య మధ్యలో ఇట్లా కలుపుతున్నాం కాబట్టి అడుగు మాడలేదు. ఇక మనం అదే అవుతుంది కదా అని వేరే పని చూసుకుంటే మంచిగా అది కూడా మాడిపోయి కూర్చుంటుంది. ఇక అప్పుడు మనం తినుడుగా డస్ట్బిన్ తినాల్సి వస్తుంది. కొంచెం ధనియాల పొడి. ఇంకేదైనా అత్తమ్మ లాస్ట్ ఇంకా పొడి ఏమన్నా వేస్తారా? పొడులు వేసేది ఏం లేదు, కొత్తిమీర. ఇంకా ఎప్పుడైతే దింపుతామంటామో అప్పుడు కొత్తిమీర కాబట్టి తొందర మగ్గిపోతుంది, అందుకే లాస్ట్గా. ఇట్లా కర్రీస్ మంచిగా రెడ్గా ఇట్లా కనిపిస్తే తినడానికి కూడా ఇష్టపడతారు మంచిగా. క్యాప్సికమ్ కొబ్బరి పాలు. ఇంకా మళ్ళీ అయితే మూత పెట్టుకున్నాము. ధనియాల పౌడర్ వేసుకున్నాం కదా, అందుకే కొత్తిమీర వేసుకున్నాం లాస్ట్గా. కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాం. ఓకే అలా. చపాతీకి కానీ అన్నంలకు కానీ బాగానే ఉంటుంది. మనం బయట పోయి రెస్టారెంట్లో నాన్ ఆర్డర్ చేసి కర్రీ ఆర్డర్ చేసి ఇదంతా బదులు ఇంట్లో చపాతీలు చేసుకొని మంచిగా ఇట్లా గ్రేవీ కర్రీ చేసుకుంటే పైసలు మిగులుతాయి మనకు, ఆరోగ్యం మంచిగా. అయినట్టమ్మా. ఓకే అత్తమ్మ, ఇంకా దింపేసుకుందాం. ఇక ఇంకా మేమైతే తినేస్తున్నాం. కర్రీ అయింది కదా, వేడివేడిగా ఇప్పుడే తినేస్తున్నాం. ఇక మసాలా అసలు ఆ స్మెల్ అయితే ఎంత మంచిగా వస్తుందో. సూపర్ ఉంది అత్తమ్మ, మంచిగా వస్తుంది స్మెల్ అయితే. అసలు ఇంకా వెయిట్ చేయలేము. ఓకే అత్తమ్మ, చెప్పేసేయండి ఇంకా తొందరగా. కాలుతుందమ్మా.
పర్లేదు అత్తమ్మ, మెల్లగా తినండి చల్లగా అయిన తర్వాత. మేమైతే తినేస్తున్నాం, ఇక టేస్ట్ చేసినాం అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ అయితే A1 సర్టిఫికేట్ ఇచ్చిర్రు. ఇంకా నేను కూడా A1 సర్టిఫికేట్, సూపర్ ఉంది. మంచిగా రెస్టారెంట్లకు దాబాలకు పోయి ఊకే గ్రేవీ కర్రీలు నాన్లు తినుడు బదులు ఇట్లా ఇంట్లోనే చేసుకొని తిన్నాం అనుకో, ఇంకా చపాతీలు హెల్త్కి హెల్త్, మంచిగా వెల్త్కి వెళ్తూ, డబ్బులు మిగులుతాయి, హెల్త్ మంచిగా ఉంటుంది. బయట ఎట్లా చేస్తారో మనకు తెలియదు కదా, ఏ నూనె వాడతారో ఎట్లా చేస్తారో ఎంత హైజీనిక్గా ఉంటుందో ఉండదో. మంచిగా ఇట్లనే ఇంట్లో చేసుకున్నాం అనుకో, సూపర్ టేస్టీ, సూపర్ హెల్త్, సూపర్ వెల్త్. సో ఇట్లా మీరైతే ఇట్లానే మేము చేసినట్టు ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. మీరు కూడా ట్రై చేసి మాకైతే కామెంట్ చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో బాయ్ బాయ్.